ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాలను నివారించడానికి రవాణా శాఖ కొత్తగా ఏఐ ఆధారిత కెమెరాలు, డాష్ క్యామ్లను తప్పనిసరి చేస్తోంది. డ్రైవర్ బస్సు నడుపుతూ నిద్రపోయినా, ఆవలించినా, ఫోన్లో మాట్లాడినా ఈ కెమెరాలు గుర్తిస్తాయి. బస్సులోని ఈ కెమెరాల డేటాను పర్యవేక్షించడానికి రవాణా శాఖ కమిషనరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల వెనక, ముందు, లోపల ఈ కెమెరాలు ఉండాలి. ఇక ఈ ఏఐ కెమెరాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే ఆస్కి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ముఖ్యంగా స్లీపర్ బస్సులు 22 నెలల్లోపు పూర్తి స్థాయిలో రద్దు చేసి ఇకపైన సిట్టింగ్ సంబంధించినటువంటి బస్సులనే నడపాలని నిర్ణయించింది. అయితే స్లీపర్ రద్దు చేసినప్పటికీ మామూలుగా ఉండే సిట్టింగు బస్సుల్లో కూడా ప్రమాదాలు పొంచి ఉన్న అవకాశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ మధ్యకాలంలో ఒక వినూత్న ఆవిష్కరణ చేపట్టింది. ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సుల్లో డ్రైవర్ సంబంధించినటువంటి పూర్తిగా అతను స్పృహలో ఉన్నాడా, డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాడు అనే అంశాలను పరిశీలించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి డ్రివెన్ డాష్ కెమెరాలని ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఏర్పాటు చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఇంటర్సిటీకి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నాను. ఈ బస్సు కూడా తాజాగా కొద్ది రోజుల క్రితమే ఏఏ డ్రివెన్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డాష్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇది మనం చూస్తున్నాము కదా, ఇది ఏఏ డ్రివెన్ డాష్ కెమెరా. ఇది దీని ద్వారా పూర్తిగా ఇక్కడ డ్రైవర్కి ఫేస్ చేసి ఉంటుంది. ఇది డ్రైవర్ని ఫేస్ చేసి ఎప్పటికప్పుడు డ్రైవర్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్ని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి రికార్డ్ని 5 సెకండ్లకు ఒకసారి రవాణా శాఖ విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి ఈ బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి వీడియోని 5 సెకండ్లకు ఒకసారి పంపుతూ ఉంటుంది. పంపడం ద్వారా ఏంటంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నా లేకపోతే కళ్ళు ఆర్పుతున్నా ఎప్పటికప్పుడు సమాచారం వాళ్ళకి వెళుతుంది. వెంటనే అలర్ట్ అయినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ బస్సు నెంబర్ ద్వారా ఈ డ్రైవర్కి ఫోన్ చేయడం, లేకపోతే సంస్థకి ఫోన్ చేసి వీళ్ళని అలర్ట్ చేయడం, బస్సుని కాసేపు ఆపి డ్రైవర్ కొంత శాత తీరిన తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టడం, ఇలా రకరకాల చర్యలు చేపట్టడానికి ఈ ప్రధాన ఏఏ కెమెరా ఉపయోగపడబోతుంది. ఈ కెమెరా తాజాగా అమర్చినటువంటి కెమెరా ప్రతి బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దీనికి పైన అమర్చబోతున్నారు. వీటితో పాటు ముందు ఇంకొక కెమెరాను కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చిన్న కెమెరాని ఇటువైపున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ కెమెరా ఏం చేయబోతుందంటే ముందు ఆ వాహనాలకు సంబంధించినటువంటి సమాచారం రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలను కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తే ఆ సమాచారానికి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపించే విధంగా ముందు వైపు ఫేస్ చేసి ఉంటుంది. అంటే బస్సు వెళ్ళే రూట్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు కానీ వాహనాలు ఆగి ఉన్నాయా అనే సమాచారం కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ పంపిస్తుంది. సాధారణంగా ఎక్కువ ప్రమాదాలు రోడ్డు పక్కన ఏదైనా వాహనాలు ఆపినప్పుడు వాటిని గమనించక ఈ బస్సులు ఢీకొట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు కెమెరా విధంగా పనిచేయబోతుంది. ఇక్కడ ఒక కెమెరా జనరల్గా ఇప్పుడు మొత్తం 4 కెమెరాలు అమర్చాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఏఏ డ్రివెన్ సంబంధించినటువంటి 2 కెమెరాలు దీంట్లో అమర్చారు. ఇక్కడ వీళ్ళు బస్సుకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఒక సంబంధించిన సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాబిన్లో ఏం జరుగుతుందని మొత్తం అక్కడ పరిశీలించడానికి పెట్టడం జరిగింది. దాని సమాచారం ఇక్కడ మనకి ఈ స్క్రీన్ కనబడుతుంది కదా, దీని స్క్రీన్లో మొత్తం విజువల్స్ అన్నీ కూడా మనకు కనబడతాయి. మొత్తం సీసీ కెమెరాలో కానీ లేకపోతే డ్రివెన్ కెమెరా సంబంధించినటువంటి సమాచారం కూడా దీంట్లోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక బస్సు లోపల అంటే ప్రయాణికులకు సంబంధించినటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి వాస్తవానికి ఇక్కడ కూడా ఒక ఏ డ్రివెన్ డాష్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ ఈ ఇంటర్సిటీకి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు మాత్రం ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరా బస్సు లోపల ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు లోపల పరిస్థితులు సీసీ కెమెరా పరిశీలించి సంస్థ అక్కడ కమాండ్ రూమ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ప్రమాదాల నివారణకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డ్రైవరు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉంటారు, కొంతమంది డ్రైవర్లు ఆవలిస్తుంటారు, కొంతమంది డ్రైవింగ్ టైంలోనే సిగరెట్లు తాగుతూ ఉంటారు, సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. వీటి వల్ల కూడా ప్రమాదాలు జరిగాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కర్నూలు, మార్కాపురం ప్రమాదాలు జరిగాయని ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు వాటన్నిటిని నివారించేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఆధారిత ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవర్ ప్రవర్తనకు సంబంధించిన ప్రతి 5 సెకండ్లకు ఒకసారి సమాచారం వస్తుంది. కాబట్టి డ్రైవర్ ఒకవేళ నిద్రమత్తులోకి వెళ్ళినా, సిగరెట్ కాల్చినా, లేకపోతే కొంత ఆవలిస్తున్నా ఇవన్నీ కూడా గమనించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ పంపించడం ద్వారా డ్రైవర్ని అప్రమత్తం చేయడం ద్వారా ప్రమాదాలు పూర్తిగా కంట్రోల్ చేయొచ్చని రవాణా శాఖ
భావిస్తుంది. ఆల్రెడీ స్లీపర్ బస్సు గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పూర్తి స్థాయిలో రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదాల నివారణకి స్లీపర్ బస్సులే కారణం అని చెప్తున్నారు కాబట్టి వాటిని 22 నెలల్లో పూర్తి స్థాయిలో రద్దు చేసి మామూలు సిట్టింగ్ సంబంధించిన బస్సులను ఏర్పాటు చేయబోతున్నారు. సిట్టింగ్ బస్సులో కూడా ప్రమాదాల నివారణకి ఇలా ఆర్టిఫిషియల్ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేసి డ్రైవర్ని అప్రమత్తం చేయడం, క్యాబిన్లో ఉన్నటువంటి సిబ్బందిని అప్రమత్తం చేయబోతున్నారు. రెండోది జనరల్గా ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్లో ఈ ఇంటర్సిటీ ఇవన్నీ ఆరెంజ్ ట్రావెల్స్ ఇవన్నీ కొంత పెద్ద ట్రావెల్స్ కాబట్టి వాటిలో కొంత ప్రమాణాలు పాటిస్తుంటారు. కానీ కొన్ని ట్రావెల్స్ బస్సుల్లో మాత్రం జనరల్గా ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు వంట చేసుకోవడానికి చిన్న 5 కేజీ సిలిండర్లు వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఆ సిలిండర్లు కూడా క్యారీ చేయడం ప్రమాదాలకి కారణం అవుతుంది కాబట్టి వాటిని కూడా తీసుకువెళ్ళడానికి వీల్లేదంటూ ఆల్రెడీ రవాణా శాఖ ఆంక్షలు పెడుతుంది. అలాంటివి ఎక్కడా లేకుండా చూసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టింది. ఏదైనప్పటికీ రవాణా శాఖ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస ప్రమాదం మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఒకవైపున రవాణా శాఖ మంత్రి మండిపల్లి కూడా తాజాగా మొన్న బస్సులు తనిఖీలు చేశారు, కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపున ఆస్కీ కూడా బస్సు ప్రమాదాలకి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇచ్చింది. తాజాగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ సిట్టింగ్ బస్సుల్లో కూడా పూర్తి స్థాయిలో డ్రైవరు కదలికలు, డ్రైవర్లకు సంబంధించినటువంటి మొత్తం కవలిక తీసుకోవడానికి ఇప్పుడు ఏ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.